కళ్ళు లేవు కాబట్టి దేవుడు నిన్ను నన్ను కలిపిండు, ఇక్కడ తీసుకొచ్చిండు. అంటే అదే ఇంకా ఇంకేం అవసరం లేదు, కోరుకోమాక నువ్వు, అది అవసరమే లేదు. వచ్చిందా పర్వాలేదు, వచ్చింది రాకపోయినా పర్వాలేదు. నాకు నువ్వైతే ఎప్పుడు బ్లైండ్ కనపడవు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే అన్న, నాకు దేవుడు చెల్లెలు ఇయ్యలేదని చాలా ఫీల్ అయ్యేటోడిని. వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ఎక్కువ మౌని ఎక్కువ నాకు, ఇంకా ఎక్కువ ఎందుకంటే చాలా ఇయర్స్గా నాకు ఉంది కాబట్టి పక్కనే వీళ్ళంతా మారుతూ వస్తూ ఉంటారు. తను ఏంటంటే ఏది ఉన్నా సరే, నాకు క్రికెట్ ఆడొచ్చి బాల్ దెబ్బ తగిలింది అంటే కథం, ఆయిల్ పట్టుకొని ఆయిల్ మసాజ్ చేయనీకి, చేతికి దెబ్బ తగిలితే రాయనీకి, తలకి నూనె పెట్టనీకి, అవసరమైతే అన్నాలు తినిపించిన రోజులు కూడా ఉన్నాయి. నాకు అన్నం తినిపించి నేను అన్నం తింటే తను ఇప్పుడు జాబ్కి వెళ్ళిపోయింది కానీ నా ప్లేట్ నేను తీస్తున్నా కానీ, నేను అన్నం తింటే తనే ప్లేట్ తీస్తుంది నాది కబాన. నువ్వు తీయకున్నా వాడినే కడుక్కుంటా, పోయి తీసుకపోయి ప్లేట్ ఆడబెట్టేసి వస్తుంది. మా నాన్న అప్పుడప్పుడు లో అవుతాడు, అయ్యి వాడు ఏందో వాళ్ళ లైఫ్ ఏందో నాకేం అర్థం కావట్లేదు, జాబ్ కొట్టమంటే కొట్టట్లేదు, వాడితో కలుసుకుంటే ఎమ్మటే అయిపోతుంది, వాడికి కొట్టట్లేదు, చదువు మీద దాని మీద మళ్ళీ కూర్చుండడం అయిపోద్ది, కానీ వాడు ఏం చేయట్లేదు, సినిమా గురించే ఆలోచించుకుని కూర్చుంటున్నాడు ఎన్ని రోజులు ఇలా అని చెప్పి మా నాన్న బాధపడితే అర్ధ గంట మా నాన్న సెట్ చేసేస్తుంది. అట్లా మా నాన్న తర్వాత వచ్చి ఇంకా నీ ఇష్టం, నీకు నచ్చింది చేయని, నీకు సపోర్ట్గా ఉంటా అంటాడు. అట్లా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆయనకు మళ్ళీ అదే బాధ కలుగుతుంది, మళ్ళీ అట్లనే నా దాకా చెప్పు. ఇంకా వాళ్ళే మాట్లాడుకుంటారు ఎక్కువ గంటలు నాకంటే. ప్రాసెస్ అది అట్లనే అవుతా ఉంటుంది.